ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పాస్తా వైట్ సాస్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చీజ్, పిజ్జా అదే ఆర్గానో సీజనింగ్స్, అలాగే బటర్, బ్లాక్ పెప్పర్, మిల్క్ అండ్ సాల్ట్, అలాగే మైదా, అలాగే చాపింగ్ ఇవి మామూలుగా తినడానికి పక్కన సైడ్గా బఠానీ, క్యారెట్, ఆనియన్స్, చిల్లీ, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పాస్తా. ఓకేనా, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతామా. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మన సీజనింగ్స్వి వేపుకోవడానికి ఏవైతే మనం తీసుకున్న క్యారెట్ ఇవి ఉన్నాయో అవి మనం ఫ్రై చేసుకోవడానికి ఇవ్వండి. బటర్ని మనం కొంచెంగా తీసుకొని దాన్ని ఫ్రై చేసుకొని మనం బటర్లో ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఇది చూసారా అరోమా ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెద్ద స్పూన్ తోటి మనం బటర్ తీసుకొని ఇప్పుడు అది బటర్ కరుగుతుందా చూడండి. ఇప్పుడు కరిగాక మనం ఏవైతే తీసుకున్నామో టాపింగ్స్ మనం కలుపుకోవడానికి వెజ్జెస్, ఆ వెజ్జెస్ని ఒక్కొక్కటిగా మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టాపింగ్స్ని ఫ్రై చేసుకుంటున్నాం. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఎలా వచ్చింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. చూసారా ఫ్రెండ్స్, ఇందాకలో మనం ఏవైతే వెజ్జెస్ ఉన్నాయో అవి బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వీటిని సైడ్కి తీసుకొని ఒక సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం టాపింగ్ ఏదైతే వైట్ సాస్ అనుకున్నామో ఆ వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం తీసేసి వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం వెజ్జెస్ని తీస్తాం కదా, మళ్ళీ ఇంకొంచెం బటర్ వేసుకొని ఇప్పుడు మనం వైట్ సాస్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన బటర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం మైదా వేసుకుంటాం. ఇప్పుడు ఈ మైదాని లంప్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లంప్స్ లేకుండా అయిపోయిన తర్వాత మనం పాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులోకి మనం పాలు వేస్తున్నాం అన్నమాట. మైదా వేగిన తర్వాత కొద్దిగా ఏదైతే ఉందో పిండిలో ఉన్న కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపి అందులోకి మనం పాలు పోస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వేగాక నెక్స్ట్ ఏం చేస్తామో చూద్దాం. ఇప్పుడు మనం ఇందాకలా ఏదైతే మైదా వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకున్నామో తర్వాత మిల్క్ వేసుకున్నాం అనమాట. కొంచెం
థిక్గా ఒకవేళ మనకు ముద్దగా అయినట్టు అనిపిస్తే మనం ఏదైతే పాస్తాని ఉడకబెట్టామో ఆ వాటర్ని కొంచెం వేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన వైట్ సాస్ ఏదైతే బాయిల్ అయింది, ఇప్పుడు మనం ఇందులోకి అసలైన మన మెయిన్ ఇంగ్రీడియంట్ చీజ్ వేస్తున్నాం అన్నమాట. ఓకేనా, 2 slices ఆఫ్ చీజ్ వేస్తున్నాము. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనకి తగినంత, మనం ఎంతైతే తినాలనుకుంటున్నామో దానికి తగినంత సాల్ట్ అన్నమాట. ఓకేనా, తర్వాత అలాగే మన బ్లాక్ పెప్పర్ అన్నమాట, మిరియాల పొడి, అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాం. అలాగే ఆర్గనోస్ అన్నమాట, పిజ్జా సీజనింగ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. మనకు కావాలనుకుంటే చీజ్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం మైదా వేసాం కాబట్టి కొంచెం అడుగడుతూ ఉంటుంది, కాబట్టి కొంచెం అలాగా మనం కలుపుతూ ఉండాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇందాకలకి ఇప్పటికి బాగా థిక్ అయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ వెజ్జెస్ని వేసేసుకుందాం. బటర్లో ఫ్రై చేసుకున్న వెజ్జెస్ని వేసుకుందాం. ఓకేనా, మనకి ఏవైతే కావాలనుకుంటే అవి మన చాయిస్ అన్నమాట, వెజ్జెస్. ఓకేనా, ఇప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా మన ఏదైతే మెయిన్ డిష్ ఉందో పాస్తా, ఇప్పుడు దీన్ని ఇందులోగా స్లోగా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందాకలా మనం వేసిన పాస్తా ఉంది కదా, దాన్ని బుక్ మై ఫోల్డ్గా పైకి కిందకి నీట్గా స్లోగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే చేసుకున్నామో మ్యాగీ వైట్ సాస్ పాస్తా ఈజ్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.